ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యత. 44 కార్యవర్గ సభ్యుల స్థానంలో 28 కైవసం అంటూ చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ కార్యవర్గం గురించి ఒక్కసారి మనం డీటెయిల్డ్గా మనం చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా కామెడీ ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైనటువంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ముగిశాయి. ఓకే, నిన్న జరిగిన ఎన్నికలు ముగిశాయి. దానికి సంబంధించిన రిజల్ట్స్ బయటకు రావడం జరిగింది. సో టగ్ ఆఫ్ వార్ జరుగుతున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా నిలిచింది. మన ప్యానెల్పై ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికారు. 44 కార్యవర్గ సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 కైవసం చేసుగా మన ప్యానెల్ కేవలం 15 కైవసం తీసుకుంది. మొత్తానికి ఈ పరిశ్రమపై పూర్తి అవగాహన కలిగిన సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికవడంతో టాలీవుడ్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. సో ఇక్కడ దగ్గుబాటి సురేష్ బాబు ఈజ్ ఫ్రమ్ ఖమ్మ. ఓకే, ఇది అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఈజ్ ఫ్రమ్ ఖమ్మ. ఓకే, ఆ తర్వాత నాగవంశి ఖమ్మ, భరత్ చౌదరి ఖమ్మ, ఉపాధ్యక్షులు ఇద్దరు కదా ఖమ్మ, ఇద్దరు ఖమ్మలే. సెక్రటరీగా కొల్ల అశోక్ కుమార్ ఖమ్మ, జాయింట్ సెక్రటరీగా మోహన్ వడ్లపాటి ఖమ్మ, విజయేందర్ రెడ్డి, ట్రెజరర్గా ముత్యాల రామదాసు ఖమ్మ. సో నేనేమంటున్నాను, దయచేసి ఇంతమంది కమ్మలు ఒక ఎక్సెప్ట్ ఒక రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కమ్మనే, అవును కదా. సో మరి ఇప్పుడు ఏమంటున్నాను, ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా అనే బదులు ఖమ్మ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకుంటే బాగుంటుంది కదా. మీరు పెట్టుకోండి, ఖమ్మ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకోండి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టేసి ఎందుకు ఒకటే సామాజిక వర్గం ఎందుకు ఇవ్వడం జరిగింది? ఇదే కదా, ఖమ్మ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు కరెక్ట్ సూట్ అవుతుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని చెప్పేసి మొత్తం ఖమ్మంలో ఉంటే ఎట్లా? ఇది ఎక్కడ న్యాయం? అంతే కదా. అంటే ఓన్లీ నిర్మాతలు చూడండి, సినిమా పరిశ్రమ ఇప్పుడు ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా. అంటే ఏ విధంగా ఖమ్మ ఆధిపత్యంలో ఈ సినిమా ఇండస్ట్రీ నలుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఎంత దుర్మార్గంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితి ఉంది. హీరోలు వాళ్ళే, నిర్మాతలు వాళ్ళే, దర్శకులు సగానికి సగం వాళ్ళే, అంతా వాళ్ళే, మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఖమ్మ క్యాస్ట్ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. గంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఒకసారి పెట్టుకోండి, ఖమ్మ ఫిల్మ్ ఛాంబర్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మనే అంటే అది